ప్రేమ ప్రవాహమా, నీదు దయలో నీదు కృపలో నన్ను దాయుమా. దివ్య కారుణ్య దేవా, నిత్య ప్రేమ ప్రవాహమా, నీదు దయలో నీదు కృపలో నన్ను దాయుమా. నమ్ముచున్నాను నమ్ముచున్నాను యేసువా, నిన్ను నమ్ముచున్నాను. నమ్ముచున్నాను నమ్ముచున్నాను యేసువా, నిన్ను నమ్ముచున్నాను. యేసువా, నిన్ను నమ్ముచున్నాను. సమస్యలెన్ని ఉన్నను అవి మాయమౌనుగా, నిన్ను నేను ఆశ్రయించగా. నిరాశలెన్ని ఉన్నను అవి ఆవిరౌనుగా, నీదు సన్నిధి నేను చేరగా. అభయమిచ్చేవాడవు, ఆదరించేవాడవు, నమ్మదగిన దైవము నీవేనని. అభయమిచ్చేవాడవు, ఆదరించేవాడవు, నమ్మదగిన దైవము నీవేనని. నమ్ముచున్నాను నమ్ముచున్నాను యేసువా, నిన్ను నమ్ముచున్నాను. నమ్ముచున్నాను నమ్ముచున్నాను యేసువా, నిన్ను నమ్ముచున్నాను. మోకరించుదాం అందరం కూడా. దివ్య మందసం మన మధ్యలోనికి వస్తూ ఉన్నారు దివ్య సప్రసాద ప్రభువు. యెహోవా ఈరే మాకు సమకూర్చువారు, యెహోవా నిసి మా ధ్వజము, యెహోవా షాలోం మాకు శాంతినిచ్చువారు, యెహోవా షమ్మా మాతో ఎల్లప్పుడూ ఉండేటువంటి వారు. మోకరించుదాం అందరము కూడా. దివ్య సప్రసాద ప్రభువు వస్తూ ఉండగా ఆ ప్రభువుని సాదరముగా ఆహ్వానించుదాం. అందరూ కలిసి ప్రభు వస్తూ ఉన్నారు. యెహోవా ఈరే
మనం చెబుదాం. యెహోవా నిస్సి, మా ధ్వజం నీవే, నీకే ఆరాధన ప్రభు అంటూ. యెహోవా షాలోమ్, మాకు శాంతినిచ్చువాడా, నీకే ఆరాధన. యెహోవా షమ్మా, మాతో ఎల్లప్పుడూ ఉండువాడా, నీకే ఆరాధన అంటూ యెహోవా నీరే అని పాడుకుంటాం. యెహోవా నీరే, అందరూ ఆరాధన. యెహోవా నిస్సి, యెహోవా నీరే, యెహోవా నిస్సి, యెహోవా షాలోమ్, యెహోవా షమ్మా, యెహోవా షాలోమ్ ఆరాధన, యెహోవా షమ్మా సర్వవ్యాపి ఆరాధన. మనస్ఫూర్తిగా చెప్పండి, సర్వవ్యాపి ప్రభువుకు ఆరాధన చేయండి. అందరూ కూడా మరొకసారి ఆరాధన. ఆల్ఫా ఒమేగా, నీకే ఆరాధన. కృపా సత్య సంపన్నుడా, నీకే ఆరాధన. సర్వాధికారి ఆరాధన నీకే ప్రభు అంటూ ప్రభుని ఆరాధించుదాం. మన మధ్యలో వెలిసినటువంటి దివ్య సప్రసాదనాథుణ్ణి ఘనంగా స్తుతించుకుందాం, ఆరాధించుకుందాం. ఆల్ఫా ఒమేగా, కృపా సత్య సంపూర్ణుడా, సర్వాధికారి రక్షణకర్త, సర్వాధికారి ఆరాధన, మా రక్షణకర్త. అందరూ కలిసి మనస్ఫూర్తిగా ఆరాధన చేద్దాం. మహాపరిశుద్ధ పరమ దివ్య ప్రసాదమునకు సదాకాలము ఆరాధన స్తుతి స్తోత్ర నమస్కారములు కలుగును గాక. పితా పుత్ర పవిత్రాత్మకు మహిమ కలుగును గాక. ఆదిలో కలుగునట్లు ఇప్పుడును ఎల్లప్పుడును సదాకాలము మహిమ కలుగును గాక. మహాపరిశుద్ధ పరమ దివ్య ప్రసాదమునకు సదాకాలము ఆరాధన స్తుతి స్తోత్ర నమస్కారములు కలుగును గాక. పితా పుత్ర పవిత్రాత్మకు మహిమ కలుగును గాక. ఆదిలో కలుగునట్లు ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలము మహిమ కలుగును గాక. మహాపరిశుద్ధ పరమ దివ్య ప్రసాదమునకు సదాకాలము ఆరాధన స్తుతి స్తోత్ర నమస్కారములు కలుగును గాక. పితా పుత్ర పవిత్రాత్మకు మహిమ కలుగును గాక. ఆదిలో కలుగునట్లు ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలము మహిమ కలుగును గాక. రెండు చేతులు పైకి తేల్చుదాం. యేసు ప్రభుని ముందున్నాం, దివ్య సప్రసాదనాథుని ముందున్నాం. మహాశక్తివంతుడు, మహాబలవంతుడు మన మధ్యలో ఉన్నాడు. ఎవరికి కూడా మనం భయపడని అవసరం లేదు, ఎవరికి కూడా మనం వెరవని అవసరం లేదు. ఆ ప్రభువు మన మధ్యలో ఉండగా ఆయనకు మనం మాత్రమే ఆరాధించుదాం. ఆయనను మనము స్తుతించుకుందాం, ఆరాధించుదాం, ఘనంగా స్తుతించుదాం. యేసువా వందనం, యేసువా స్తోత్రం, యేసువా ఆరాధన, యేసువా స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. Praise the Lord, praise the Lord, praise the Lord. యేసువా
యేసువా స్తోత్రం. యేసువా స్తోత్రం. ప్రియ సహోదరి సహోదరులారా, కళ్ళు మూసుకోండి, చేతులు జోడించండి. ఎఫ్ మైనర్, ఎఫ్ మైనర్. మహాశక్తివంతుణ్ణి మాత్రము ఆరాధించుదాం. కళ్ళు మూసుకొని చేతులు జోడించి, ఈరోజు మీరు ఏ ఉద్దేశాలతో వచ్చారు? పైన 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 ఏ ఉద్దేశంతో మీరు వచ్చారు? ఒక్క ఉద్దేశాన్ని అడగండి. ఈరోజు చాలా మంది మన మధ్యలో అనేక మంది సంతానం లేనటువంటి వాళ్ళు ఉన్నారు. ఎంతో మంది గృహిణీలు ఉన్నారు. ఎంతో మంది బాధలతో వచ్చినటువంటి వాళ్ళు ఉన్నారు. కళ్ళు మూసుకొని చేతులు జోడించి ప్రభునకు సమర్పించు. సర్వశక్తిమంతుడు నీ మధ్యలో ఉండగా నువ్వు భయపడిన అవసరంలే. ఈరోజు నిన్ను తైలముతో అభిషేకించబోతున్నాడు సర్వశక్తిమంతుడు. నీకేం కావాలో కోరుకో. గర్భఫలం లేదని బాధపడుతున్నావా? ఇదిగో ప్రభువు తైలముతో నిన్ను అభిషేకించబోతున్నాడు. అన్నమ్మ గారి యొక్క ప్రార్థన సహాయం అడుగు. భక్తిమంతులు, నీతిమంతుల యొక్క ప్రార్థన దేవుడు ఆలకిస్తాడు. వాక్యం సెలవిస్తుంది యాకోబు రాసినటువంటి లేఖలో. ప్రియ దేవుని బిడ్డలారా, భక్తిమంతులైనటువంటి మన అన్నమ్మ గారి యొక్క ప్రార్థన సహాయంతో అడుగుదాం. గర్భఫలం లేనటువంటి స్త్రీలకు గర్భఫలాన్ని ఇవ్వమని అడుగుదాం. గర్భఫలం లేనటువంటి స్త్రీలకు గర్భఫలాన్ని ఇవ్వమని అడుగుదాం. అందరి తరఫున ప్రార్థించుదాం. ఇక్కడ ఎంతో మంది ఉన్నారు, ఎంతో మంది స్త్రీలు ఉన్నారు. ఇక్కడే ఎంతో మంది గృహిణీలు ఉన్నారు. ఇంట్లో ఎన్నో బాధలు, ఎన్నో కలతలతో వచ్చినటువంటి గృహిణీలు ఉన్నారు. నా గర్భాన్ని తాకయ్యా అని అడుగు. ఈ దేవుని బిడ్డలారా, ప్రత్యేకంగా అన్నమ్మ గారు గృహిణీలకు, ఇంటిలో ఇబ్బందులు పడుతున్నటువంటి స్త్రీలకు, ఎన్నో బాధలతోటి సతమతమైపోతున్నటువంటి స్త్రీలకు వాళ్ళకు పునీతులు ఇస్తారు, ఖచ్చితంగా ఇస్తారు. యేసు ప్రభు దివ్య మందసంలో కొలువై ఉన్నటువంటి ప్రభువుని తన మనవణ్ణి అడిగి ఖచ్చితంగా ఇస్తారు. నమ్మకంతో అడగండి. దివ్య సప్రసాద ప్రభువు ఈరోజు నిన్ను ఆలకిస్తూ ఉన్నాడు. నీ యొక్క హృదయంలో దాగి ఉన్నటువంటి ప్రతి అవసరాన్ని కూడా ఆయన తీరుస్తానంటున్నాడు. ప్రియ దేవుని బిడ్డ, అడగడానికి ప్రయత్నించి. ఇంకా ఎన్ని అనారోగ్యాలతో బాధపడుతున్నావు? చాలా మంది ఎన్నో బాధలతో, ఎన్నో అనారోగ్యాలతో సతమతమైపోతున్నారు. ప్రభువుని అడగండి. ప్రభువుని అడగండి. దేవా, ఇదిగో నా కుటుంబాన్ని అన్నమ్మ గారి యొక్క ప్రార్థన సహాయముతో నీకు సమర్పిస్తూ ఉండగా దీవించయ్యా అని అడగండి. అందరం కూడా పైకి లేచి నిలబడదాం. దావీదు మహారాజు గంతులు వేసుకొని దివ్య మందసాన్ని మధ్యలోనికి తీసుకొని వచ్చాడు. సంతోషంతో పాటలు పాడుకొని తీసుకొని వచ్చాడు. ఒక మైక్ ఇవ్వండి, కార్డ్లెస్. దేవుణ్ణి, మహాశక్తివంతుణ్ణి స్తుతించుకుందాం, ఘనంగా ఆరాధించుకుందాం. స్తుతి గీతముతోటి ఆ ప్రభువుని ఘనంగా స్తుతించుకుంటూ దావీదు చేసినటువంటి తన యొక్క ఇంట్లోనికి తీసుకొచ్చినట్లు నా ఇంటికి కూడా దివ్య సప్రసాద ప్రభువుని నేను తీసుకెళ్తాను, నా కుటుంబం కూడా బాగుపడుతుంది అనే నమ్మకంతో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా గట్టిగా చప్పట్లు కొట్టండి. ప్రైజ్ ద లార్డ్. యేసువా వందనం, యేసువా స్తోత్రం, యేసువా ఆరాధన, యేసువా ఆరాధన.
ఇదిగో ఇప్పుడు దివ్య సప్రసాద ప్రభువుని మనము ఘనంగా ఆరాధించుకుంటాం. దావీదు మహారాజు చేసినటువంటి స్తుతి మనం కూడా చేసుకొని మన యొక్క విన్నపాలు, మన యొక్క ఆశలు, మన కోరికలు అన్నిటినీ కూడా సమర్పించుకుంటాం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. యేసువా వందనం, తండ్రి వందనం. హల్లెలూయా హల్లెలూయా. సరేండి, చేతుల పైకి ఎత్తి గట్టిగా ప్రభుకి చప్పట్లు కొట్టండి, గట్టిగా గట్టిగా. యేసువా వందనం, తండ్రి వందనం, ఆత్మదేవ వందనం, ఏకదేవ వందనం. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, Praise the Lord. praise the Lord, Praise the Lord. hallelujah, Hallelujah. 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 దేవుని ప్రజలతో అనేటువంటి పాటతోటి ప్రభువుని స్తుతించుకుందాం. స్వర్ణమంజరి పాట నంబరు 718. గట్టిగా చప్పట్లు కొట్టుకుంటూ ప్రసాదంలో ఉంటుంది ఆ ప్రభువునికి గట్టిగా చప్పట్లు కొట్టుకుంటూ స్వరాలిప్పుకుంటూ స్తుతులు చెల్లించుకుంటూ ఆనందంగా ఆ ప్రతి దివ్య ఆరాధనలో స్తుతించే ఒక భాగ్యంగా చేసినందుకు వందనాలు తెలుస్తున్నాం. దేవుని ప్రజలతో పాడుదాం, అందరూ కలిసి పాడుదాం, చేతులెత్తి పాడుదాం, స్వరములు ఎత్తి పాడుదాం, ఆనందముతో పాడుదాం, ఆహ్లాదముతో పాడుదాం. హోసన్నా హల్లెలూయా, హోసన్నా హల్లెలూయా, హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా, హల్లెలూయా హల్లెలూయా, హల్లెలూయా హల్లెలూయా, హల్లెలూయా హల్లెలూయా, హల్లెలూయా
హల్లెలూయా హోసన్నా హోసన్నా హల్లెలూయా హల్లెలూయా హోసన్నా హల్లెలూయా 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 హోసన్నా హల్లెలూయా హోసన్నా హల్లెలూయా హోసన్నా హల్లెలూయా హోసన్నా సతుతం తండ్రికి హల్లెలూయా హల్లెలూయా హోసన్నా సతుతం సుతునకు హల్లెలూయా హల్లెలూయా హోసన్నా సతుతం ఆత్మకు హల్లెలూయా హల్లెలూయా హోసన్నా ఏకదైవ హల్లెలూయా హల్లెలూయా హోసన్నా రక్షకదైవ హల్లెలూయా హల్లెలూయా హోసన్నా మరణదైవ హల్లెలూయా హల్లెలూయా హోసన్నా హోసన్నా హల్లెలూయా హల్లెలూయా హోసన్నా హోసన్నా హల్లెలూయా హల్లెలూయా హోసన్నా హల్లెలూయా 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 హోసన్నా హల్లెలూయా హోసన్నా హల్లెలూయా హోసన్నా హల్లెలూయా 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 గట్టిగా అందరూ కలిసి హల్లెలూయా 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 కలిసి హల్లెలూయా 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 హోసన్నా హల్లెలూయా హోసన్నా హల్లెలూయా హోసన్నా హల్లెలూయా 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 హోసన్నా హల్లెలూయా హోసన్నా హల్లెలూయా హోసన్నా హల్లెలూయా 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 Hallelujah.
ప్రార్థనలో పాల్గొన్నటువంటి ప్రతి విశ్వాసురాలపై ఈ ప్రేమను కురిపించండి, ఈ యొక్క కార్యక్రమాన్ని కురిపించండి, మన అవసరాలను గుర్తించండి ప్రభువా. హల్లెలూయా 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 హల్లెలూయా. యేసు రక్తమే జయము, యేసు రక్తమే జయము, దివ్య కారుణ్యమే జయము, దివ్య కారుణ్యమే జయము, యేసు రక్తమే జయము, దివ్య కారుణ్యమే జయము, యేసు రక్తమే జయము, దివ్య కారుణ్యమే జయము. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా హల్లెలూయా. విశ్వాసులందరూ మీ స్థలాల్లో మోకరించండి. పవిత్రమైనటువంటి సమయం. విశ్వాసులందరూ కూడా దయచేసి మోకరించడానికి ప్రయత్నించే బిడ్డ. ఇదిగో గొప్ప సమయం, అమూల్యమైనటువంటి సమయం, దేవుడిచ్చినటువంటి సమయం, దేవుడి వసిగినటువంటి సమయం. కన్నీటితో అడుగు, కన్నీటితో అడుగు. కన్నీటి చుక్కను, ఒక చుక్కను ఈ దేవాలయంలో విడిచిపెట్టి వెళ్ళు, ఈ పరిశుద్ధ ఆరాధనలో విడిచిపెట్టు. ఒక కన్నీటి బొట్టు చాలు. నీ సమస్య ఉందా, నీ ఇబ్బంది ఉందా, నీకు కష్టం ఉందా, నీకు భారం ఉందా, నీ భారాన్నంతటిని కూడా తీసివేయగల శక్తి ఈ ప్రభులో ఉంది. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. నీ రెండు చేతులని పైకి మోకరించి ఒక కన్నీటి చుక్కను, ఒక కన్నీటి బొట్టును ఇక్కడ విడిచిపెట్టి వెళ్ళు. రుచి చూడు, రుచి చూసి తెలుసుకో ఆ ప్రభు ఎంత మంచివాడో నీకు తెలుస్తుంది. నా భక్తుడు, నా భక్తురాలి యొక్క కన్నీటి చుక్కను ప్రభు చూడాలి. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. దిగబిడలారా, పని లేక ఇక్కడికి రాలేదు, పని లేక ఇక్కడికి రాలేదు. నీలో ఉన్నటువంటి సమస్య, నీలో ఉన్నటువంటి బాధ, సర్వశక్తిమంతుడు, దయార్థ హృదయుడు, రహస్య కార్యాలను గుర్తించు దేవుడు రహస్యముగానే నీకు బహుమానం ఇస్తాడు. ఒక కన్నీటి చుక్క, ఒక కన్నీటి బొట్టు ఇక్కడ విడిచిపెట్టు. రుచి చూడు ఆయన్ని. ఇదే సమయం. నీకు సరైనటువంటి సమయం. రుచి చూడాలి కదా, రుచి చూడకుండా ఎలా చెప్పగలవు? రుచి చూడు, టేస్ట్ అండ్ సీ. ఆ రుచి నీకు తగలాల. ప్రార్థన రుచి తగలాల, విశ్వాసపు రుచి తగలాల, నమ్మకం రుచి తగలాలి, యేసు అనేటువంటి రుచి నీకు తగలాలి. జ్ఞాపకం చేసుకో. యేసు అనేటువంటి రుచి లేకుండా నువ్వు బ్రతకలేవు. క్రీస్తు అనేటువంటి రుచి లేకుండా నువ్వు బ్రతకలేవు. శిలువ అనేటువంటి రుచి లేకుండా నువ్వు బ్రతకలేవు. రుచి చూడి తెలుసుకో. చవి చూచి తెలుసుకో మనసా, ప్రభువెంత మంచివాడో. చవి చూచి తెలుసుకో మనసా. నీ మనస్సును అడుగు, నీ హృదయాన్ని అడుగు, నీ నాలుకను అడుగు. ఆ ప్రభుని యొక్క రుచి నీకు తగిలిందా? రుచి చూసి వెళ్ళాలి. ఈరోజు ప్రార్థన రుచి చూసి వెళ్ళాలి. వాక్యపు రుచి తగలాలి నీకు. నీ నాలుక మీద ఆ ప్రభు అనేటువంటి రుచి తెలియలేదనుకో, ప్రార్థన అనేటువంటి రుచి తగలలేదనుకో. ఎందుకంటే ఈ జీవితం, ఎందుకు ఈ జీవితం, ఎందుకు ఈ క్రైస్తవత్వం, ఎందుకు ఈ విశ్వాసం, ఎందుకు ఈ సమయం? ఇదంతా కూడా వ్యర్థం. నా భక్తుడు, నా భక్తుడు ఇదిగో నోవాతో పలికినటువంటి మాట, మోషేతో పలికినటువంటి మాట, హానోకుతో పలికినటువంటి మాట, సమూయేలుతో పలికినటువంటి మాట ఈరోజు ప్రభువు నీతో పలకాలి. భక్తులు దేవుడి నిబంధనతో ఏర్పాటు చేసుకున్నాడు బిడ్డ. ఇది సరైనటువంటి సమయం, ఆ ప్రభుని రుచి చూసే సమయం.
ప్రార్థన రుచి ఈ ఆరాధనలో దేవుని అడుగు బిడ్డ. ప్రభువా, నా కుటుంబం, నా భర్త, నా భార్య, నా బిడ్డలు ఆ ప్రభుని యొక్క రుచి తగలాల. తరతరాలు గడిచిపోతున్నాయి, రోజులు గడిచిపోతున్నాయి, విశ్వాసం సన్నగిల్లిపోతుంది, ప్రార్థన లేదు ప్రభువా. ఇదిగో ప్రభు, ఈ దేవాలయంలో ఉన్న ప్రతి విశ్వాసిని ఈ పరిశుద్ధ సమయంలో తాకండి. ప్రతి విశ్వాసతో మాట్లాడండి. ఇక్కడ మోకరించినటువంటి ప్రతి విశ్వాస యొక్క సమస్య, బాధలు, కన్నీళ్లు, కన్నీటి పొట్టును ఈ పరిశుద్ధమైనటువంటి పీఠము మీద ఉంచండి. ఉన్నటువంటి వారందరినీ ఈ పరిశుద్ధాత్మతో నింపండి. తాకండి ప్రభు, వారి యొక్క హృదయాలను తాకండి ప్రభు, వారి యొక్క ఉద్దేశాలను ఆలకించండి ప్రభు. నీ ముందున్నటువంటి దేవుడు ఉదాసీనుడైనటువంటి దేవుడు, పవిత్రుడు సుమే, పవిత్రుడు సుమే. రుచి తగిలిందా? ప్రార్థన రుచిలుందా? నీలో ఆ రుచి ఉంటే ఏది చూపించు. అందరము స్తుతించుదాం. రెండు చేతుల పైకెత్తిన వాడికి దేవుడిని ఆరాధించుదాం. ఘనమైనటువంటి ప్రభుని యొక్క నామాన్ని శక్తిమంతుడైనటువంటి దేవుడికి ముందున్నాడు. ఆరాధన ఆరాధన యేసయ్యా ఆరాధన. నీ కష్టాన్ని కొన్ని ప్రభు ముందు వచ్చి, ఇదిగో ప్రభు చాలా దూరం నుంచి వచ్చి అడుగుతున్నాను ప్రభు, గర్భఫలం కోసం అడుగుతున్నాను, గర్భఫలం లేదని నేను అడుగుతున్నాను. ప్రభు మీద నమ్మకం, కష్టాలతో వచ్చినటువంటి ప్రభు మీద నమ్మకం స్తోత్రం ప్రభు, స్తోత్రం ప్రభు. ప్రైజ్ ది లార్డ్. యేసువా, చాలా దూరం నుంచి ప్రయాణం చేసి చూడాలన్నారు. ఉన్న అవసరాలతో ఉన్న వాళ్ళు ఉన్నారు, ఎన్నో కష్టాలతో వచ్చిన వాళ్ళు ఉన్నారు. ఆర్థిక సమస్యలు, ఇదిగో కుటుంబ సమస్యలు, భార్యాభర్తల మధ్య తగాదాలు, ప్రేమ లేదు, శాంతి లేదు, సమాధానం లేదు. ప్రభువా, నీవే మా దిక్కడికి ఇక్కడికి వచ్చాం ప్రభువా. ప్రార్థన చేయబడా కన్నీటి పొద్దున దేవుడు చేతుల పైకి ఎత్తాడు. దేవుడు నీ కోరికను విడిచిపెట్టద్దు బిడ్డా, ఆ దేవుడిని విడిచిపెట్టద్దు. రెండు చేతులతో అందిపుచ్చుకోవాలి ఈ రోజుని. దివ్య ప్రసాదంలో దేవుడు రాయి వంటి వాడు కాదమ్మా, చెట్టు వంటి వాడు కాదు, పుట్ట వంటి వాడు కాదు, మాట్లాడే దేవుడు. నీతోను నాతోను మాట్లాడే దేవుడు, నీతోను నాతోను ముచ్చటించే దేవుడు, నీతోను నాతోను పలకరించే దేవుడు, నీ సమస్యను నా సమస్యను ఆలోచించే దేవుడు, నీ కన్నిటిని నా కన్నిటిని తుడిచే దేవుడు. ఆ ప్రభు చెప్పు, ఇదిగో ప్రభు నా సమస్య, నా ఇబ్బంది, ఇదిగో ప్రభు నా కష్టం. మెస్సయ్యా ఆరాధన. ప్రైజ్ ది లార్డ్. యేసువా వందనం, యేసువా స్తోత్రం, యేసువా ఆరాధన, యేసు నామం జయం చెప్పండి అందరూ కూడా. యేసు నామం, యేసు నామం, యేసు నామం. అందరూ కూడా జయం చెప్పండి. యేసు నామానికి జై. ఆయన నామం ఈ లోకంలో ఎవరికి లేదు. ఆయన నామందు అందరూ మోకరించాల్సిందే పౌలు గారు అన్నట్లు ఫిలిప్పీయులకు రాసినటువంటి లేఖలో. యేసు నామం, యేసు నామం, యేసు నామం. యేసు నామములో నువ్వు ఏది అడిగినా సరే ప్రభు ఇవ్వబోతున్నట్టు నీకు. యేసు నామములో గర్భఫలం కోసం అడుగుతున్నావా? యేసు నామములో నీ కుటుంబం యొక్క బాధలు ఇబ్బందులు అడుగుతున్నావా? అడుగు ప్రభుని సమకూర్చమని. నీకు లేనిది సమకూర్చమని ప్రభుని అడుగు. నీకు
గర్భఫలం లేదా? ఎంతో మంది బిడ్డలు ఇప్పుడు ఈ సమక్షంలో ఉన్నారు. చేతుల పైకెత్తి అడుగు, నీకు ఏం కావాలో చేతుల పైకెత్తి అడుగు ప్రభువుని. మోషే చేతుల పైకెత్తినంతసేపు ఇశ్రాయేలులతో పై చెయ్యి. మోషే చేతుల పైకెత్తినంతసేపు వాళ్ళదే విజయం. సైతానుడు నీ చేతుల క్రిందకు లాగేస్తున్నాడా? భయపడకు, చేతుల పైకెత్తి నీకేం కావాలో అడుగు, నీదే విజయం. ప్రభు నన్ను తైలముతో అభిషేకించు. ప్రభు ఎవరికైతే బాధలు ఇబ్బందులు ఉన్నాయో ఇదిగో ఈ తైలము విముక్తులను చేయబోతుంది. పరిశుద్ధ తైలముతో అభిషేకించబోతుంది. దావీదు మహారాజుని అభిషేకించినటువంటి తైలముతో ఆయనను అభిషేకిస్తే దేవుని యొక్క రాజ్యాన్నే అక్కడ స్థాపించాడు. ఇదిగో కీర్తనలు రాసినటువంటి కీర్తనలు 105:15లో నేను అభిషేకించు వారును, నేను ముట్టుకున్నటువంటి వారును దీవించబడుదురుగాక. ప్రైజ్ ది లార్డ్. ఇప్పుడు మనము గురువుల మధ్యలో ఉన్నాం, దివ్య సప్రసాద మధ్యలో ఉన్నాం. గురువులు యేసుక్రీస్తు ప్రభువు రూపంలో ఉండి మనల్ని అందరినీ కూడా తాకబోతున్నారు. ప్రతి ఒక్కరిని కూడా అభిషేకించబోతున్నారు. ఈ తైలము ఆరోగ్యమే కాదు, అనేకమైనటువంటి దుష్ట శక్తులు వాక్యం మనకు సెలవిస్తూ ఉన్నట్లు దూర భారాలను బరువులను తగ్గిస్తూ ఉంది. అనారోగ్యస్తులకు మంచి ఆరోగ్యమునిస్తూ ఉంది తైలము. అభిషేకించబడదాం, దీవించబడదాం. ఇప్పుడు మత్తేసు ఫాదర్ గారు తైలాభిషేక ప్రార్థన చేస్తూ ఉన్నట్టుగా అందరూ కూడా శిరము మోయించి చేతులు జోడించి ఈ తైలాన్ని అభిషేకించమని, ఈ తైలాన్ని దీవించమని అడుగుదాం. తైలముతో అభిషేకించబడదాం. పరిశుద్ధాత్మ ఏం చేసి రమ్మని అడుగుదాం. పరిశుద్ధాత్మ తైలము చేత అభిషేకించబడదాం. జ్ఞాపకం చేసుకోండి, ఈ తైలముతో నీ గర్భము తెరవబడాలి, నీ రోగము పోవాలి. ఈ తైలముతో నువ్వు పడుతున్నటువంటి వ్యాధి బాధలన్నీ కూడా నయం అవ్వాలి. ప్రభువు నన్ను తాకు, పవిత్రాత్మ నన్ను అభిషేకించు అని అడగండి. తైలాభిషేక ప్రార్థన జరుగుతూ ఉండగా తలలు వంచి చేతులు జోడించండి నిశ్శబ్దంగా. కృపా సత్య సంపూర్ణుడైన మా దేవ, దావీదు మహారాజును మీరు అభిషేకించగానే దేవా ఆయనలో ఎటువంటి అపజయము కలగలేదు. ఇదిగో తండ్రి, ఆయన ఎక్కడికి వెళ్ళినా విజయమే, ఏ పని చేసినా ఫలితమే. ఆయన జీవితంలో అపజయం లేదు, ఆయన జీవితంలో నిరాశ లేదు. ఆయన జీవితంలో ప్రభువా నీ తోడు నీడగా ఉండి నడిపించిన గొప్ప దేవుడివయ్యా. ఇదిగో తండ్రి, ఈ పరిశుద్ధ తైలాలు నీ ప్రజలపై తండ్రి పూస్తున్నప్పుడు ఆనాడు తండ్రి ఇజ్రాయేలు ప్రజలను కాపాడిన మాదిరిగా ఇజ్రాయేలు ప్రజలు నిరాశలో ఉన్నవారిని దేవా రక్షించిన ప్రభువా, ఈ పరిశుద్ధ తైలాలు తండ్రి ఈ మా బిడ్డలందరికీ విజయాన్ని, మా బిడ్డల్లో ఉన్నటువంటి నిరాశను తొలగించి ఆరోగ్యం, ఆనందం, శాంతి, సమాధానం ప్రభువా, మరి ముఖ్యంగా తండ్రి గర్భ ఫలాలతో లేనిటువంటి బిడ్డల ప్రభువా కన్నీరు మున్నీరై విశ్వాసముతో నీ చెంతకు వచ్చి ప్రార్థన చేసినటువంటి వారందరిని దేవా మరి ముఖ్యంగా ఫలింపచేయమని, వారుకున్నటువంటి ఆ యొక్క హద్దులు అన్నీ కూడా తొలగించి ఈ పరిశుద్ధ తైలాల ద్వారా ప్రభువా అందరిని కూడా విజయం వైపు నడిపించమని, అదేవిధంగా దుష్టాత్మలతో చెడు ఆత్మలతో తండ్రి
నలిగిపోయి బాధపడినటువంటి వారికి కూడా విడుదలనివ్వమని, అనారోగ్యంతో గుండె భారములతో ఉన్నటువంటి వారందరూ కూడా స్వస్థతనివ్వమని మా ప్రభు అయిన యేసు క్రీస్తు అతి పరిశుద్ధ నామంలో అడిగి వేడుకొని ప్రార్థిస్తున్నాం మా తండ్రి. పరిశుద్ధాత్మ దేవుడు దిగి వస్తూ ఉండగా గురువులు మన మధ్యలోనికి వచ్చి ప్రతి ఒక్కరిని కూడా తైలంతో అభిషేకిస్తారు. దీవించబడదాం. తైలాభిషేకం జరుగుతూ ఉండగా భక్తివంతంగా తైలాన్ని స్వీకరించుదాం. మన నొసటి మీద గురువులు అదుతూ ఉన్నారు. తైలాన్ని ఆశీర్వదిస్తారు. పరిశుద్ధాత్మ దేవుడు మన మధ్యలోనికి దిగి వస్తూ ఉన్నారు. అందరూ కూడా మోకరించే తైలాన్ని స్వీకరించండి. అందరూ కూడా చిన్న బిడ్డలతో పాటు అందరూ స్వీకరించాలి. తైలాభిషేకం జరుగుతూ ఉండగా దీవించబడతాం, ఆశీర్వదించబడతాం, నమ్ముదాం. స్వస్థతలు పొందుకునేటువంటి సమయం ఇది. అందరూ కూడా పరలోకము నుండి మా
పరిశుద్ధాత్మ రెండవది అభిషేకించుమా అభిషేకించుమా పరిశుద్ధాత్మ అభిషేకించుమా అహరోను మోషే దావీదును అహరోను మోషే దావీదును అభిషేకించిన రీతిగా నీ దాసులను అభిషేకించు పరిశుద్ధాత్మ పరిశుద్ధాత్మ. ప్లీజ్ ద లార్డ్. హల్లెలూయా హల్లెలూయా. చివరి ఆశీర్వాదం మోకరించండి దయచేసి. దివ్య ప్రసాద ఆశీర్వాదం తీసుకోండి. యేసు ప్రభువు దివ్య సప్రసాదనాథుడు దీవించబోతూ ఉన్నారు. ఎఫ్ మైనర్ ఎఫ్ మైనర్ ఎఫ్ మైనర్. అటు ఇటు ఉండి ప్రభు యొక్క ఆశీర్వాదములు స్వీకరించండి. ప్రభుని యొక్క ఆశీర్వాదములు స్వీకరించండి. మహిమోన్నతుడు మహిమాన్వితుడు మరణము గెలిచిన మృత్యుంజయుడు అద్వితీయుడు అతి సుందరుడు అధిక జ్ఞాన సంపన్నుడు. ఆరాధనా ఆరాధనా రాజుల రాజు ఆరాధనా. హల్లెలూయా హల్లెలూయా ప్రభువుల ప్రభువు హల్లెలూయా. అందరూ ఆరాధన ఆరాధనా ఆరాధనా రాజుల రాజు ఆరాధనా. హల్లెలూయా హల్లెలూయా ప్రభువుల ప్రభువు హల్లెలూయా. ఆరాధనా యేసు ఆరాధనా ఆరాధనా యేసు ఆరాధనా ఆరాధనా యేసు ఆరాధనా ఆరాధనా యేసు ఆరాధనా.
మహాపరిశుద్ధ పరమ దివ్య సప్రసాదమునకు సదాకాలం ఆరాధన స్తుతి స్తోత్ర నమస్కారం కలుగును గాక. పితా పుత్ర పవిత్రాత్మకు మహిమ కలుగును గాక. ఆదిలో కలిగినట్లు ఇప్పుడును ఎల్లప్పుడూ సదాకాలం మహిమ కలుగును గాక. మహాపరిశుద్ధ పరమ దివ్య సప్రసాదమునకు సదాకాలం ఆరాధన స్తుతి స్తోత్ర నమస్కారం కలుగును గాక. పితా పుత్ర పవిత్రాత్మకు మహిమ కలుగును గాక. ఆదిలో కలిగినట్లు ఇప్పుడును ఎల్లప్పుడూ సదాకాలం మహిమ కలుగును గాక. మహాపరిశుద్ధ పరమ దివ్య సప్రసాదమునకు సదాకాలం ఆరాధన స్తుతి స్తోత్ర నమస్కారం కలుగును గాక. పితా పుత్ర పవిత్రాత్మకు మహిమ కలుగును గాక. ఆదిలో కలిగినట్లు ఇప్పుడును ఎల్లప్పుడూ సదాకాలం మహిమ కలుగును గాక.